హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పచ్చి పనసకాయతో చిప్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చి పనసకాయలు తీసుకొని ఇందులో లోపల విత్తనాలు అనేది తీసేసేయండి. ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా చూపించిన విధంగా పొడవుగా కట్ చేసేసుకోండి. అలాగే రిమైనింగ్ కూడా ఇలాగే కట్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని కాగుతున్న నూనెలో వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో కన్వర్ట్ చేసేసుకొని ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకుంటూ ఇవి మంచి క్రిస్పీగా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే రిమైనింగ్ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని చేతులతో ఇలా ప్రెస్ చేసినప్పుడు విరిగిపోయేంత క్రిస్పీగా వేగాలండి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని డైరెక్ట్గానే తినేసేయచ్చు, లేకపోతే కొద్దిగా ఉప్పు కారం అనేది వేసుకొని అయినా తినేసేయచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.